గొప్ప విజన్ ఉంది, ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన మీద రేవంత్ రెడ్డి విజన్ ఉంది కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా తను ఉంటా ఇంకో 10 ఏళ్ళు అనే మాట చెప్పిండు అంటే దాంట్లో స్పష్టంగా చెప్పిండు అనే విషయాన్ని మన కళ్ళ ముంగట కనబడుతుంది. రవి గారు, మీరు ఏదైతే ఉద్యమకారులను పట్టించుకోలేదు, బీఆర్ఎస్ పార్టీ మొన్న దీక్షా దివస్ లో కూడా అది చేసి ఇది చేశారు, మరి అసలు ఉద్యమకారుడు కాదు తెలంగాణను వ్యతిరేకించిన రేవంత్ రెడ్డిని మీరు ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేకించండి? ఎక్కడ వ్యతిరేకించలేదు? టీఆర్ఎస్ పార్టీలో వ్యతిరేకించిన నాయకులు ఎంతమంది చేరలేదు, ఎంతమందికి మంత్రి పదవి విమర్శిస్తారు. రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ మొదట తెలంగాణ అంశం మీద అప్పుడు ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు ఆయన అక్కడ నాయకుడు, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించినటువంటి ముఖ్య నాయకుడు. అక్కడ నల్గొండలో సభలు జరిగినప్పుడు కూడా అత్యధిక మంది ప్రజల్ని తీసుకుపోయి తెలంగాణ వాదాన్ని వైపు తీసుకుపోయినటువంటి వ్యక్తి. అతనితో పాటు ఉన్నటువంటి కేవీఎన్ రెడ్డి గారు, పెద్దారెడ్డి గారు ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడ పనిచేసినటువంటి నాయకులు. కానీ ఈరోజు ఆ తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యక్తే కదా ఆ రోజు మీరు చేసినటువంటి ఇబ్బందులకే ఆయన బయటకు పోయి ఉండొచ్చు. గన్ను పట్టుకొని ఎవరి మీద? అవును, గన్ను ఎవరైతే వీళ్ళు వ్యతిరేకమని అన్నారో, వీళ్ళు ఎవరైతే మాదే మేమే పేటెంట్ అని అన్నారో వాళ్ళ మీదకి పోయారు, ఉద్యమకారుల మీదకి పోలేడండి. ఇదే తప్పు, దాన్ని ఒక తప్పుడుగా దాన్ని చిత్రీకరించి దాన్ని చూపించరే కానీ రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు ఆ విషయం మీద. అయినా కూడా దాన్ని మళ్ళీ దాన్నే తప్పుగా అని చెప్పి చెప్తారు. అది అయితే తెలంగాణ అనుకూలమే, తెలంగాణ ఉద్యమకారుడు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల అభియోగం మేరకే, వారి అభిష్టం మేరకే ఈ రోజు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. మీరు పదే ఉద్యమకారులను బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది ఉద్యమకారులను మోసం చేసింది కాబట్టే ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి ఉద్యమకారులందరే రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచిండ్రు. ఈ రోజు రేపు రాబోయే రోజుల్లో కూడా ఉద్యమకారులకు అందరికీ కూడా న్యాయం జరగబోతుంది. ఇది రేవంత్ రెడ్డి గారి చేతుల్లోనే జరగబోతుంది. సో విజయసాగర్ గారు, మీరు కూడా సారే కావాలంటున్నారు, కారే కావాలంటున్నారు, పల్లెల్లో మళ్ళీ కారే కావాలంటున్నారు. ఇవన్నీ కూడా మీరు కూడా పాటలు రాసిరీ చేశారు. కానీ సార్ అసలు ఫామ్ హౌస్ లోంచి బయటకు వస్తలేరు కాబట్టి అసలు బీఆర్ఎస్ పార్టీనే వద్దనుకుంటున్నారు, బీజేపీకి ఒక స్టాండ్ లేదు కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే ఎన్నుకుంటారు అనేది కాంగ్రెస్ పార్టీ నాయకుల ధీమా. అందుకే రేవంత్ రెడ్డి గారు కూడా మళ్ళీ నేనే సీఎం అనేది అంత స్ట్రాంగ్గా చెప్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేసింది అనే దానికి ఒకటి చెప్పదలుచుకున్నా. ఎందుకంటే మిత్రులు పదే ఎప్పుడు చర్చలకు వచ్చినా కానీ అప్పులు చేసారు అంటారు. సరే, అది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వేరే వాళ్ళన్నా కానీ. అయితే 9.5 సంవత్సరాలలో అఫీషియల్గా పార్లమెంట్లో చెప్పిన ఆన్సరే నేను చెప్తున్నా, సొంతంగా చెప్పేది ఏమి లేదు. 4,60,000 కోట్లు అప్పులు చేసిన మాట వాస్తవం 9.5 సంవత్సరాలలో. కానీ ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ 2,20,000 కోట్లు అప్పులు చేసింది. ఈ 4,60,000 కోట్లు అప్పు చేసిన టీఆర్ఎస్ పార్టీ ఏమేమి పథకాలు చేసిందో చెప్పదలుచుకున్నాను నేను. కానీ ఇప్పుడు వీళ్ళు ఏం చేసినా కూడా చెప్పాలి. మరి 4,60,000 కోట్ల అప్పుకి మిత్తెవరు కడతారు? 15 లక్షల అది కట్టాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. ఇప్పుడు అవి చేసినా కూడా 9 ఏళ్ళ బకాయిలు ఎందుకున్నాయి? బకాయిలు ఎందుకున్నాయి? బకాయిలు ఎందుకున్నాయి? సర్పంచ్ బిల్లు, సర్పంచ్ అదే పంచాయతీరాజ్ శాఖలో బిల్లులు ఎందుకు, ఎవరికి ఎందుకు ఇచ్చలేరు? వీళ్ళ పైసలు ఏం చేసినా చెప్పాలి కదా. మధ్యలో డిస్టర్బ్ అదే నువ్వు చెప్పు, అది కూడా చెప్తా. 4,60,000 కోట్ల అప్పు చేసి 15 లక్షల కోట్ల సంపద సృష్టించింది టీఆర్ఎస్ పార్టీ. అందులో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి 1,116 ఇచ్చారు. దానికి తులం బంగారం అన్నారు, వీళ్ళు ఇయ్యలేదు. రెండోది డబుల్ బెడ్రూమ్లు 1,29,528 డబుల్ బెడ్రూమ్లు కట్టించారు. 29,595 డబుల్ బెడ్రూమ్లు టీఆర్ఎస్ పార్టీ పంచింది. మిగిలినవి చిన్న వర్కులు ఉన్నాయి, ఆ పని చేస్తలేవు, ఇయ్య కూడా ఇస్తలేదు కాంగ్రెస్ పార్టీ. ఆ బిల్డింగ్లు అక్కడక్కడ కూలిపోతున్నాయి. గురుకులాలు 1,001 గురుకులాలు స్థాపించింది. అదేవిధంగా కేసీఆర్ కిట్ అంటే పేదలు గవర్నమెంట్ ఇంతకుముందు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ పోవాలంటే హాస్పిటల్ని ఎవరు నమ్మలే. కానీ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు ఉచితంగా. డెలివరీ అయితే అబ్బాయి పుడితే 12,000, అమ్మాయి పుడితే 13,000. ఆ కేసీఆర్ కిట్లో పౌడరు, షాంపూలు, సోపులు, ఎన్ని ఆ కంపెనీ కూడా మంచిగా అండి.